హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. అదేనండి, విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఇంకా వంటింట్లోకి అడుగు పెట్టేద్దామా. ఈరోజు వంటింట్లోకి అడుగు పెడితే మినిమం 3 hours వంటింట్లోనే ఉండాలి. సండే బ్లాగ్ అండి. సండే అంటే ఆడవాళ్ళకి సెలవు అంటారు. ఎక్కడ ఉంటుందండి సెలవు? సండే అనగానే ఎక్కువ పని అయితే ఉంటుంది. మీరు కూడా ఇలాగే అనుకుంటారా? నాలాగే సండే అనగానే ఎక్కువ పని ఉంటుంది, వీక్ డేస్ తక్కువ పని ఉంటుంది అని అనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతమంది ఇలా అనుకుంటారు నాలాగా అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు నేనైతే చికెన్ అండి, నాటుకోడి కాల్చుకొని చక్కగా తీసేసుకున్నా. ఇదేంటంటే 2 days ముందే కాల్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇంకా చేసే ఒక 4-5 hours ముందు ఇలా తీసి బయట పెడితే ఏంటంటే ఐస్ అనేది పోతుంది. ఇప్పుడు శుభ్రంగా ఇదేంటంటే 3-4 times అయితే కడిగేసుకుంటాను. కొంచెం కళ్ళుప్పు వేసి కడుక్కుంటే బాగుంటుంది. ఇంకా నేను కడిగేసే ఫ్రిడ్జ్లో పెట్టానండి, కానీ మళ్ళీ కూడా కడుగుతానండి ఈ చికెన్ ఇట్లాంటివి అయితే కనుక. ఇప్పుడు ఒకసారి ఇది ఉప్పు పసుపు వేసేసి కొంచెం కలిపేసి కడుగుతా. ఇక్కడైతే చిక్కుడుగాయలు నేను కూరగాయలు తీసుకొచ్చుకున్నా కదా, చిక్కుడుగాయలు అనేది శుభ్రంగా కడిగేసి అటు ఇటు తొడియాలు తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో కవర్లో స్టోర్ చేసుకుంటా, నాకు ఎంతవరకు కావాలి అనేది. ఇప్పుడైతే కనుక వాడుకోవడానికి తీసుకొచ్చానండి. చాలామంది మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటారు అనేది చెప్పు అన్నారు. వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. కడిగేసి ఆరబెట్టిన తర్వాత ఆ తొడియాలు తీసేసి చక్కగా అటు ఇటు మనం ఈనెలు తీసేస్తాం కదా, ఆ విధంగా తీసేసి నేను కవర్లో చిన్న కవర్లో వేసి నాకు ఎంతవరకు కావాలని చూసుకుని అంతవరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. వంకాయలు అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఎప్పటికప్పుడు ఇలాగే వండేసుకుంటూ ఉంటా. ఇదైతే వంకాయతో మన ఛానల్లో వ్లాగ్స్ కూడా వస్తాయి, అవి కూడా చూసేసుకుందరు. కానీ ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా నేను ఇలా పెట్టేశానండి. కొంచెం అయితే వాడుకోవడానికి ఉంచాను. ఇవి ఏం చేస్తానంటే ఇలాగే డైరెక్ట్ కవర్లో కట్టేసి వేస్తానండి. ఎందుకు అంటే కనుక పచ్చిమిరకాయలు అయితే కడిగే పని లేదు. మనం ఎప్పుడు వండుకునేటప్పుడు అయితే చక్కగా మనం కడిగేసుకొని వాడేసుకోవచ్చు. ఎందుకు అంటే పచ్చిమిరకాయలు అయితే కనుక మనం అలా కడిగేసి ఆరపెట్టినా సరే మళ్ళీ పెన్సిల్స్ లాగా తయారవుతాయి, ఆరేటప్పటికి వడబడిపోతాయి. కాబట్టి ఫ్రెష్గా అలాగే డీప్ ఫ్రిడ్జ్లో మనం కవర్లో కట్టేసి వేసుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలప్పుడు 1 నిమిషం ముందు తీసి బయట పెట్టేసి వాడేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే కనుక ఈరోజు వంట స్పెషల్ రెసిపీ అండి. సండే స్పెషల్ రెసిపీస్, వెజ్ నాన్ వెజ్ 2 రెసిపీస్ ఉంటాయి. కాబట్టి వీడియో అనేది ఫుల్ చూసి కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నాను. క్వశ్చన్ కూడా అడుగుతాను, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాసేసేయండి. ఇప్పుడైతే కనుక ఫస్ట్ నేను ఇక్కడ మసాలాలు రెడీ చేసుకుంటున్నాను. ఏంటి అంటే అల్లము చిన్నులపై పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా రెడీ చేసుకుంటాం. అందుకేనండి ఇవాళ మిక్సీ జార్లో నుంచి ఎత్తి పక్కన పెడుతున్నాను. అల్లం చిన్నులపై పేస్ట్ అయితే ఫస్ట్ ఒక గిన్నెకి పెట్టేస్తున్నాను. ఇక్కడ మీరు ఇందాక చికెన్ చూశారు కదా, ఆ చికెన్లోకి ఇంత అల్లం చిన్నులపై పేస్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత కొబ్బరి అనేది ముక్కలు కట్ చేసుకుంటున్నాను. కొంచెం గసగసాలు వేసి వాటర్ పోసుకొని చక్కగా దీన్ని మిక్సీ వేసేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా గసగసాలు అనేది. మీరు వీడియో ఫుల్ చూస్తే కనుక ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్ అయితే కనుక ఆన్సర్ రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఏ క్వశ్చన్ అడుగుతాను ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే చూడాల్సిందే. ఇంకా ఇది అయితే కనుక కొంచెం వాటర్ పోసుకొని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటా. ఇంకా నాటుకోడి మాకైతే కనుక ఇక్కడ కోడిలాగా ఇచ్చేస్తారండి. అదైతే కనుక అంటే ఆ పైన మొత్తం తీసేసి ఇస్తారు. మనం తీసుకొచ్చి ఇంట్లో కాల్చుకొని చక్కగా ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. ఈ విధంగా అయితే చేస్తాను. ఇప్పుడైతే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమోటా కట్ చేసుకున్నాను. ఈ పేస్ట్లు అయితే 2 రెడీగా ఉన్నాయి. ఇంకా వంట అనేది మొదలు పెట్టేద్దామా. నేను ఆల్రెడీ చికెన్ కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే కనుక పొయ్యి క్లీన్ చేసుకున్నాను, అంట్లు కడిగేసుకున్నాను. ఎంత పని అయితే చేసేసుకున్నానండి. ఇది చేసుకున్న తర్వాత నేను చెప్పాను, అందుకే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఉంటే బాగుండు. ఇంత పని ఆదివారమే ఉంటుంది. వీటి రోజుల్లో ఎందుకు ఇంత పని ఉండదు? తక్కువగానే ఉంటుంది, మరి ఇంత అయితే ఉండదు. ఆదివారం అనేటప్పుడు కాస్త ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా ఈ ఫీలింగ్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయమని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. ఇంకా చాలామంది ఏంటంటే నాకు కామెంట్ పెట్టడం రాదు అనుకున్న వాళ్ళైతే కనుక చక్కగా ఎమోజెస్ పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్క మెసేజ్ అయితే పెట్టకండి. లైక్
ఫ్రెండ్ అనే మెసేజ్ అయితే పెట్టకండి. ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఇది అయితే పెట్టకండి. ఇంకోటి కూడా అడుగుతున్నానండి, వీడియో నేను ఎంతవరకు పెట్టాను అనేది నాకు తెలుసు కాబట్టి మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ నెంబర్, నేను వీడియో ఎన్ని విషయాలు పెట్టాను లాస్ట్ నెంబర్ అనేది యాడ్ చేస్తున్నారు. అలా అవసరం లేదండి. వీడియోలో ఉంది, నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే చాలండి. ఇది రిక్వెస్ట్ చేసి అయితే అడుగుతున్నాను. ఇక్కడైతే కనుక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే కనుక వేసాను. ఫస్ట్ అయితే కనుక దాచిన చెక్క, షహజీరా, 2 యాలక్కాయలు, 3 లవంగాయలు అయితే వేసాను. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేయండి. ఇది టిప్ కింద బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే కనుక నేను అల్లం చిన్నులపై పేస్ట్ ఉంది కదా ముందు రెడీ చేసుకుంది, ఆ అల్లం చిన్నులపై పేస్ట్ కూడా దీంట్లో వేసానండి. అల్లం చిన్నులపై పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించండి. ఇది కుక్కర్లోనే చేస్తున్నానండి, విడిగా కూడా చేసుకోవచ్చు. విడిగా అనేది కాస్త టైం ఎక్కువ పడుతుంది. ఈసారి ఎప్పుడన్నా నేను తెచ్చినప్పుడు విడిగా కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కనుక టమోటా వేసాను. టమోటా కూడా చక్కగా వేసిన తర్వాత మగ్గించుకోండి. ఇప్పుడైతే కనుక మన ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమోటా వేసాము. ఇక్కడ నేను చెప్పాను కదా ఉప్పు కూడా వేస్తే కనుక త్వరగా మగ్గిపోతుంది. ఇక్కడైతే చికెన్ కడిగేసుకుంది కదా, చక్కగా దీంట్లో వేసేసుకుంటున్నాను. చికెన్ అయితే 3-4 సార్లు కడిగేసుకోండి, ఎక్కువ సార్లే కడగాలి. చాలామంది ఏంటంటే ఒకసారి కడిగేస్తారు, కానీ అది అంత టేస్ట్ అయితే ఉండదు. కడిగేసేయండి. ఇంకా మామూలు చికెన్ అయితే నేను ఎప్పుడు ఉప్పు నీళ్ళల్లో పెట్టమని చెప్తూ ఉంటాను. నాటుకోడిగా అయితే కనుక ఉప్పు నీళ్ళల్లో అవసరం లేదండి. కాబట్టి మీరైతే కనుక ఉప్పు నీళ్ళల్లో పెట్టే పని లేదు. ఈరోజు 3 రెసిపీస్ అన్నా కదా, ఆ 3 రెసిపీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళకి హ్యాపీ రెసిపీస్ అయితే ఈరోజు ఉన్నాయి. సండే వ్లాగ్ అనగానే ఎక్కువ నాన్ వెజే పెడుతూ ఉంటాయి. ఈరోజు 2 రెసిపీస్ అయితే పెడుతున్నా. ఇప్పుడైతే కనుక బాండీ అనేది పెట్టుకున్నాను. ఈ బాండీ అయితే కనుక వెజ్ వాళ్ళ కోసరం అండి. ఇప్పుడైతే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే కనుక నేను 1.5 కేజీ కాకరకాయలు కారం చేస్తున్నా. 1.5 కేజీ కాకరకాయల కారం అంటే మినిమం 1/2 కిలో ఆయిల్ వరకు పడుతుంది. ఇప్పుడు కాకరకాయలు అయితే కనుక నేను ముందు రోజే ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత వచ్చేసి మజ్జిగ, చింతపండు వేసి ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టేసి ఇంకా తీసేసి శుభ్రంగా ఆరపెట్టుకున్నాను. ఒకవేళ చింతపండు వద్దు అన్నప్పుడు చింతకాయ పచ్చడి వేసినప్పుడు ఉప్పు అయితే తగ్గించి వేయండి. ఇంక ఇవన్నీ మా అమ్మమ్మ కాలంలో కాకరకాయలు ఎలా చేసేవాళ్ళు ఏంటి, మా అమ్మ చేసే కారం నా ఫేవరెట్ కారం అండి. అమ్మ అయితే ఇలా చేస్తారు. ఇంక ఉడకబెట్టి ఆరపెడతారు కదా, ఆ టైంలో అయితే నేను ఫటాఫట్ 4 కాకరకాయలు అయితే తినేస్తూ ఉంటానండి. అవి చూసి చూడనట్టు వదిలేయాలి. ఎందుకంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కాకరకాయ ఉప్పుగా చేదుగా కారంగా ఉప్పుగా చేదుగా తినాలంటే భలే ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత తిని చూడండి. ఇక్కడైతే 1/2 కిలో వరకు నేను ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా పొడవుగా కట్ చేసుకుంటా. ఈలోపు ఏంటంటే కాకరకాయలు అనేది సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోండి. నేనైతే చిట్టి కాకరకాయలు తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇదైతే నేను సిమ్లో పెట్టేసి ఒక అరగంటకు పైనే బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో అయితే పెడితే ఏంటంటే పైన త్వరగా మాడిపోతుంది, లోపల అనేది వేగదు. కాబట్టి ఇప్పుడైతే ఒక పక్క ర్యాండమ్గా చికెన్ కూడా కలుపుతున్నాను. దానికి సపరేట్ ప్లేటు గంటె తీసుకున్నాను, దీనికి సపరేట్ గంటె ప్లేటు తీసుకున్నాను. ఎందుకంటే ఒకే గంటలో 2 పెట్టే కాడికి ఈ విధంగా సపరేట్గా పెడుతూ ఉంటే ఏంటంటే మన కాకరకాయ కారం అనేది నిలవ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాకరకాయ కారము ఇదే ప్రాసెస్లో చేయండి, 3 నెలల వరకు నిలవ ఉంటుందండి. కాబట్టి మీరు ఇదే కాకరకాయ కారం ఈరోజే చేసుకుని ఈరోజే తినాలని లేదు. చక్కగా మీరేంటంటే ముందు రోజే ఉడకపెట్టుకుంటున్నారు కాబట్టి బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మీరు చేయండి. ఎండనివ్వమాగండి, బాగా ఎండితే ఏంటంటే గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చికెన్లోకి అయితే ఉప్పు వేసాను, సాంబార్ వేసాను, కారం వేస్తున్నాను, గరం మసాలా వేస్తున్నాను. ఇవన్నీ ముక్కలకు పట్టిన దాకా వేయించుకోవాలి. నేనైతే ఒక పావు గంట పాటు ఇలాగే వేయించుకుంటున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్ అన్నీ వేసి కొంచెం నీళ్లు పోసి కుక్కర్ పెట్టేస్తే ఏంటంటే ముక్కకు అనేది మసాలా పట్టదు. కాబట్టి ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మీరు కాసేపు అలా మగ్గించుకుంటేనే ముక్కకు అనేది పడుతుంది. ఇక్కడ గరం మసాలా వేసాను. ఓ పక్క చూశారు కదా, కాకరకాయలు అనేది సిమ్లో పెట్టేసి
చక్కగా వేయించుకుంటూ ఉన్న దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే ఇందాక నేను అల్లం చిన్నులపై పేస్ట్ వేసేసాను, ఇంకా ఉంది కదా కొబ్బరి గసగసాల పేస్టు, అదైతే ఇక్కడ వేస్తున్నానండి. అది కూడా వేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టించేసి బాగా మగ్గించుకోవాలి. ఇదైతే ఒక 10 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత నేను వాటర్ అనేది ఆ జార్ కడిగేసి ఆ వాటర్ పోస్తానండి. ఎక్కువ వాటర్ అయితే పోయట్లేదు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు మన కిచెన్ బ్లాగ్లో అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాయి. ఈరోజు సండే స్పెషల్ బ్లాగ్ అండి. ఇంకా వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి సండే బ్లాగ్ అని పెట్టినా బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను టైటిల్. మీరు ఇక్కడ వరకు చూస్తే కనుక టైటిల్ సండే వెజ్ అండ్ నాన్ వెజ్ బ్లాగ్ బాగుందా, సండే స్పెషల్ బ్లాగ్ బాగుందా అనేది మీరు రాస్తే కనుక నేను అవసరమైతే చేంజ్ చేస్తానండి టైటిల్ అనేది. కాబట్టి మీరు ఇది పెడితే బాగుంటుంది అని ఎక్కువ మంది దేనికైతే పెడతారో అది నేను రాస్తాను. నేనైతే ఒక టైటిల్ పెట్టుంటాను, దానికి ఓకే అంటే ఓకే అని రాయండి. ఇప్పుడైతే కనుక నేను మిక్సీ కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, చక్కగా అవన్నీ వేసేసి స్లోగా కలిపేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కలుపుకున్న తర్వాత ఒక నిమిషం చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందని. ఎందుకు అంటే మనం ఆల్రెడీ మగ్గించాం కాబట్టి ముక్కలకు కూడా ఉప్పు కారం పట్టేసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయలు కూడా స్లోగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడైతే పైన గిన్నె పేపర్ ఎందుకు పెడుతున్నా అంటే నాన్ వెజ్ పెట్టాము, వాటర్ అనేది వేసాము, కుక్కర్ పైదాకా వచ్చింది. విజిల్ వచ్చేటప్పుడు ఆ కుక్కర్లో నుంచి వాటర్ వచ్చేసి పొయ్యి అంతా రోత అవ్వకుండా మనకేంటంటే ఆ పేపర్ వరకే తడుస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే పెడతానండి. ఇప్పుడు చూసారు కదా, మనం వాటిని అయితే వదిలేయకూడదు, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వదిలేసామంటే మాడిపోతాయండి, ఒక పక్క కాలితే ఇంకొక పక్క కాలవు. ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళైతే కనుక ఈ కాకరకాయ నేను ఉడకపెట్టానన్నా కదా, మీరు ఉప్పు మజ్జిగ చింతపండు కానీ చింతకాయ పచ్చడి కానీ వేసి చక్కగా ఉడకపెట్టేసి ఆరపెట్టేసి బాగా ఎండపెట్టేసేయండి. ఎండాకాలం అయితే ఒరుగుల్లా చేసేసుకొని రోజుకి 2-3 తింటే చాలా మంచిదండి. అదైతే కనుక హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. కాకరకాయలు దొరకని టైంలో కూడా ఆ పని చేయండి. ఇక్కడ ఒక మసాలా రెడీ చేసిన దానికైతే చిన్నులపాయలు వేసాను, జీలకర్ర వేస్తున్నాను, బెల్లం పక్కన కనిపిస్తుంది కదా, బెల్లం కనిపిస్తుంది, ఉప్పు కారం వేస్తున్నానండి. ఇది దేనికి అంటే కాకరకాయ కారంలోకి ఇది చేస్తాను. మా అమ్మ రెసిపీ నేను చేస్తున్నాను. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇక్కడ ఉప్పు వేసాను, కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ ఉప్పు కూడా చూసి వేసుకోండి. ఎందుకు అంటే మనం కాకరకాయలు ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాము, ఆ ముక్కలు ఆల్రెడీ ఉప్పు పీల్చుకుని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది కాస్త తక్కువ వేసి మీరు చెక్ చేసుకొని తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కనుక ఫస్ట్ కారము ఇవన్నీ వేస్తున్నాను కదా, ఇది అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు బాగా నలిగింది అనిపిస్తే కనుక అప్పుడైతే నేను జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేస్తానండి. మీరు జీలకర్ర చూసి వేసుకోండి. ఇంకా బాగా నలిగింది అన్నప్పుడు చక్కగా మనం ఏంటంటే బెల్లం వేసేసుకోవాలి. లేదు మీరు ఇవన్నీ మిక్సీ వేసేసుకొని తర్వాత రోట్లో బెల్లం వేసి దంచుకోవచ్చు, ఆ విధంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు చూసారు కదా, నేను బెల్లం అనేది వేస్తున్నాను. బెల్లం మీరు తీపికి తగ్గట్టు వేసుకోండి, కాస్త తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది కూడా కాకరకాయ కారం వేడి వేడి అన్నంలోకి చుక్క నెయ్యి వేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ముద్దపప్పు ఇంకా ఇది కాకరకాయ కారము నెయ్యి వేసుకొని తింటే వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను కదా, ఆ క్వశ్చన్ కూడా త్వరలోనే అడుగుతాను కాబట్టి వీడియో అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఈ విధంగా అయ్యో బెల్లం ముక్కలు ఉన్నాయి ఎలా అనుకుంటున్నారా, ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనం నలిపేసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు ఈ విధంగా, ఎందుకంటే మిక్సీలు అనేటప్పుడు మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంక ఇలా మనం కొంచెం నలిగితే చాలు. ఇప్పుడు చక్కగా మనం దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మీరు ఉప్పు కారం అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉప్పు అనేది కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే కాకరకాయల్లో ఉప్పు ఉందని చెప్పాను కదా, అందుకని
ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ కూడా ముందుకు వచ్చేస్తుంది. అది చూసే ముందు ఒక క్వశ్చన్ అయితే అడుగుతానన్నాను కదా! ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను కారం మీ ముందు కనిపిస్తూ ఉంది. ఆ కారంలో ఏమేమి వేసి కారం చేశాను అనేదేనండి మిమ్మల్ని అడిగే క్వశ్చను. మనం ఏంటి అంటే క్వశ్చన్ అనేది మన వీడియోకి సంబంధించిన క్వశ్చనే అడుగుతున్నాము. బయట నుంచి క్వశ్చన్ అయితే అడగట్లేదు. ఇది మా అమ్మ చేసిన రెసిపీ, మా అమ్మ చేతి వంట నా ఛానల్లో నేను పెట్టానండి. కాకరకాయ కారము మా అమ్మ చేసి నాకు ఇటలీ వస్తుంటే కంపల్సరీ కారం తెచ్చుకుంటూ ఉంటానండి. ఇదైతే కనుక 3 నెలల పాటు నిలవ ఉంటుంది. ఇండియా నుంచి రాగానే మనం కూరగాయలు గబగబా కూరలు వండుకోలేము కాబట్టి ఈ కారం తెచ్చుకున్నాం అనుకోండి, పప్పు వండేసుకొని తినచ్చు. లేదు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తెచ్చుకుంటాం కదా, వస్తే ఓ ప్యాకెట్ నెయ్యి అయితే తెచ్చుకుంటాను. ఆ నెయ్యి వేసుకొని తినేస్తే ఇట్లా నలుపుకుంటూ వేపుకోండి. మీరు డైరెక్ట్ అలాగే వేపకండి. కాయలు కొంచెం నలిపితే ఏంటంటే లోపల ఇత్తనం కూడా బాగా వేగుతుంది. ఇత్తనాలు కూడా తింటుంటే కరకరలాడుతూ ఒక రకమైన సౌండ్ వచ్చి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నలుపుకుంటూ చక్కగా వేసేసుకోండి. అవే పెద్దవి అయితే కనుక ముక్కలు కట్ చేసుకోండి. నేను చిన్నవి వేసాను కాబట్టి ముక్కలు అయితే కట్ చేయకుండా చక్కగా ఇలాగే వేసేసానండి. చిట్టి కాకరకాయలు తెచ్చుకున్నాను, నాకు దొరికిన. ఇంకొక కాకరకాయ రేటు కూడా చెప్తానండి, అది కూడా మీరు ఎంత ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడైతే కాకరకాయల కిలో 2 యూరోలకు నాకు వచ్చినాయండి. ఈ కాకరకాయ అయితే 2 యూరోలు అంటే 1 యూరో అంటే 90 రూపాయలు ఉంది. 2 యూరోలు ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మిమ్మల్ని మొత్తం 2 క్వశ్చన్లు కాకరకాయకి సంబంధించిన క్వశ్చన్లు అడిగాను. ఆ 2 క్వశ్చన్స్ రాస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీరు నాకు ఏదైనా కామెంట్ పెడితే, మార్నింగ్ వీడియో పెడితే ఈవినింగ్ దాకా చెక్ చేసి ఈవినింగ్ నాకు నచ్చిన కామెంట్ అయితే పిన్ చేస్తున్నానండి. ఇదైతే కనుక ఈ వీడియో చూసిన దగ్గర నుంచి ప్రతిరోజు నాకు ఏ కామెంట్ అయితే నచ్చిందో ఆ డే వీడియోకి ఆ కామెంట్ పిన్ చేస్తాను. షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ పెట్టుంటాను, చూసే ఉంటారు మీరు. చూడకపోతే కనుక ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఎక్కడ షార్ట్ వీడియోలో అది పెట్టాను ఏంటి అనేది చూసేసేయండి. పిన్ చేస్తాను ఒక కామెంట్కి అనేది షార్ట్ వీడియో అనేది ఉంటుంది, అది చూడండి. ఇప్పుడైతే కనుక మనకి 30% అనేది వేగిపోయినాయి కాకరకాయలు. మిగిలిన పావంత అయితే కనుక ఈ ఉల్లిపాయలతో పాటు వేగుతాయి. ఈ ఉల్లిపాయలు అనేది ఇలా పొడవ కట్ చేసుకొని చక్కగా నలుపుకుంటూ ఇవి వేసేసుకోవాలి. ఈ విధంగా నలుపుకుంటూ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కనుక చక్కగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేటప్పటికి ఆ కాకరకాయలు కూడా మిగిలింది మొత్తం వేగి పచ్చి మొత్తం పోయి బాగుంటుందండి టేస్ట్ అనేది. నేను చెప్పాను కదా, అలా ఎండబెట్టుకొని ఒరుగుల్లాగా తినేసేయచ్చు. లేదంటే అలా ఎండబెట్టుకొని ఇలా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు స్టోర్ చేసుకొని తీసుకెళ్తే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కాకరకాయ కారం చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్ని విధాలుగా ఆ కాకరకాయలు వాడుకోవచ్చండి. కాబట్టి చూస్తున్నారు కదా, ఇంకా త్వరలో నేను కాకరకాయతో ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది మరొక ఛానల్ ఉంది, ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంటుంది. అక్కడైతే కనుక మనం ఏ కూరగాయలతో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అనేది వీడియోస్ పెడుతున్నాను. ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇప్పుడు చూశారు కదా, కాకరకాయ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇట్లా ఉల్లిపాయ ఇవన్నీ వేగినాయి. ఈలోపు ఏంటంటే పక్కగా దాంట్లో అన్నం పెట్టేసి, అన్నం అంటే పొయ్యి మీద ఏంటి ఎప్పుడు రైస్ కుక్కర్ అని బియ్యం కడిగి చూపిస్తూ ఉంటుంది ఈ విజయ. ఈరోజు ఏంది పొయ్యి మీద పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదండి, రాగి ముద్ద చేస్తున్నా. మీకు ఆల్రెడీ నాటుకోడి ఉంది కదా, నాటుకోడి ఉన్నప్పుడు రాగి ముద్ద చేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడైతే నాకు ఉల్లిపాయ కాకరకాయలు మొత్తం వేగినాయి కాబట్టి ఇది చేత్తో ఇలా పిసుక్కుంటూ పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోండి. ఈ విధంగా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇది అనేది ముక్కలన్నిటికి పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి. నేను ఎందుకు అలా కలుపుతున్నాను అంటే కనుక దాంట్లో బెల్లం అనేది నానిపోయి ఉంటుంది. ఈ టైంలో మనం ఇలా కలపటం వల్ల చక్కగా ఆ బెల్లం అనేది చక్క పొడి పొడిగా అవుతుంది. అందుకని అదేంది చేయి పెట్టేందో చక్క స్పూన్తో వేసేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా, దానికి రీజన్ అయితే ఇక్కడ చెప్పానండి. మనకి బెల్లం దాంట్లో వేసినప్పుడు కరిగిపోయి ఉంటుంది. ఇట్లా కలుపుకోవడం వల్ల బెల్లం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా చక్కగా పచ్చివాసన, కారం అవన్నీ పచ్చి వేసాం కదా, ఆ పచ్చివాసన పోయేదాకా కాకరకాయలకి పట్టేదాకా కలుపుకోవాలి. మీరు తర్వాత కారం వేసినాక ఒక 5 మినిట్స్ కలుపుకుంటే చాలు. ఇప్పుడైతే ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి అనేది వేయండి. ఇది టిప్ మాత్రమే. నెయ్యి వేయటం వల్ల కలర్ మారకుండా అలాగే ఉండిపోయిద్దండి. మీరు కొంచెం నెయ్యి తినను అనుకున్న వాళ్ళు ఇక్కడ నూనె కూడా వేసుకోవచ్చు. ఇది మేమిద్దరమే తింటాం కాబట్టి కొంచెం నెయ్యి అనేది వేసాను. ఒక 4-5 స్పూన్స్ వరకు వేసానండి.
అప్పుడు ఏంటంటే మనం చేసిన రెడ్ కలరు అలాగే ఉండిపోతుంది కారం. ఇంకా నెల ఉన్నా సరే 3 నెలల వరకు ఈ కారం అయితే ఉంటుంది. ఆయిల్ అనేది చూసుకోండి. ఒకవేళ సరిపోలేదు అంటే వేడి వేడి నూనె కాసి మళ్ళీ కలుపుకోవచ్చు. నాకైతే ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. ఎందుకంటే నేను కాకరకాయలు పిచ్చిదాన్ని ఆ ముక్కల వరకు ఏరుకుని తింటానండి. కారం అయితే తిన్ను. అందుకే నేను కారం కూడా తక్కువే వేశాను. ఇప్పుడు వెనక్కి వచ్చేస్తే ఆ పొయ్యి మీద ఏం పెట్టాం, మనం ఆల్రెడీ బియ్యం పెట్టాం. బియ్యం అనేది ఒక గ్లాసు బియ్యానికి 7 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకోవాలి. 7 గ్లాసుల నీళ్ళు తీసి బాగా ఉడకనించుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ఎన్ని అయితే గ్లాసులు తీసుకున్నామో దానికి ఇప్పుడు నేను 3 గ్లాసులు చిన్న కప్పుతో 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. 3 కప్పుల బియ్యం అంటే 2 కప్పులు పిండి అయితే నేను పక్కన కొలిసి పెట్టుకున్నానండి. మీకే అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను. కళ్ళుప్పు. మీరు ఉప్పు అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఈలోపు కుక్కర్ కూడా అయిపోయింది. కుక్కర్ కట్టేసి హ్యాపీగా చికెన్ అయితే నాకు రెడీ అయిపోయింది. మీరు కావాలి అన్నప్పుడు ఇంకొంచెం ఉడికించుకోవచ్చు. నాకైతే నేను చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకైతే ఈ విధంగా అన్నం కూడా ఉడికిపోయింది. ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అన్నం చెక్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ ఉండాలి. వాటర్ ఉంటేనే మనకేంటంటే పిండి వేసినప్పుడు మగ్గుతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత పిండి నేను చెప్పాను కదా 2 కప్పులు పిండి అనేది పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఆ పిండి అనేది ఇలా వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఆ మూత పెట్టేసి అలా ఉండటం వల్ల ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఈలోపు మనం చికెన్ కూడా విజిల్ తీసేసి చెక్ చేసుకుందాము. ఆ తర్వాత ఏంటంటే 5 నిమిషాల తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. తెడ్డుతో కానీ లేదు స్టీల్ గంటెతో కానీ నీట్గా కలిపేసుకుంటే ఎక్కడ ఉండలేకుండా కలుపుకోండి. ఉండలేకుండా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, నా చికెన్ కూడా రెడీగా ఉంది. నేను సిమ్లో పెట్టేసి ఇంకో 2 మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ అనేది కాస్త ఎక్కువగానే ఉంది. మీరు వాటర్ అనేది చెక్ చేసుకొని చూసుకోండి. ఇక్కడైతే నాకు ఈ విధంగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, నేను 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి అలా కలిపేసుకుంటున్నాను. మొత్తం మనకి అన్నంలోకి ఆ పిండంతా కలిసిపోయి ఉండలేకుండా ఉండేలా కలిపేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. ఈరోజు నేను చేసిన 3 రెసిపీస్లో మీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. మీరు ఒక రెసిపీ ట్రై చేసి నాకు ఫోటో అయితే ఇన్స్టాలో పంపించండి. నేను అది వీడియో లాగా కానీ మీరు కమ్యూనిటీలో వేయమంటే కమ్యూనిటీలో అయినా ఇస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మనకి ఇచ్చిన వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఈ వీడియోతో పాటు మిగిలిన వీడియోలు చూసి ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.